నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్, పసుపు బోర్డు అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణకు పసుపు బోర్డును ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఎంపీ అరవింద్ చొరవతో పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటవుతోంది. పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని ప్రభుత్వం నియమించింది. సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు పని రేపటి నుంచి ప్రారంభం కావడము నేను శుభసూచకమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్, పసుపు బోర్డు అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణకు పసుపు బోర్డును ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఎంపీ అరవింద్ చొరవతో పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటవుతోంది. పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని ప్రభుత్వం నియమించింది. సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు పని రేపటి నుంచి ప్రారంభం కావడము నేను శుభసూచకమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను.